Subscribe to our channel and press the bell icon for the latest updates. మూడో భారత్ క్రికెటర్గా రవీంద్ర జడేజా రికార్డ్. నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. మంగళవారం ప్రారంభమైన రెండో వన్డేలో జడేజా ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ ఇన్నింగ్స్లో భాగంగా గ్లెన్ మ్యాక్స్వెల్ వేసిన 41వ ఓవర్ రెండో బంతికి పరుగు చేయడం ద్వారా వన్డేల్లో 2000 పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. దీంతో మాజీ క్రికెటర్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ల సరసన చేరాడు. సచిన్ 18,426 వన్డే పరుగుల్ని సాధించగా 154 వన్డేల్లో వికెట్లు సాధించాడు. ఇక కపిల్ దేవ్ 3,782 వన్డే పరుగుల్ని సాధించడంతో పాటు 253 వన్డే వికెట్లు తీశాడు. తాజాగా జడేజా 2000 పరుగులతో పాటు 150కి పైగా వికెట్లు తీసిన మూడవ భారత్ క్రికెటర్గా జడేజా నిలిచాడు. ప్రస్తుతం జడేజా ఖాతాలో 2011 వన్డే పరుగులతో పాటు 171 వికెట్లు ఉన్నాయి. రెండో వన్డేలో టీమిండియా విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 116, సెంచరీకి తోడు విజయ్ శంకర్ 41 బంతుల్లో 46 ఆకట్టుకోవడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన 48.2 ఓవర్లలోనే 250 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో జడేజా 21 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియాకు 251 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా జట్టులో ప్యాట్ కమిన్స్ 4 వికెట్లు తీయగా ఆడమ్ జంపా 2 వికెట్లు, కౌల్టర్నైల్, మ్యాక్స్వెల్, నాథన్ లైన్ తలో వికెట్ తీశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.